श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 36వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. ఓసారి గోవాలో ఉండే ఇద్దరు వ్యక్తులు బాబా దర్శనానికి వచ్చారు. వారిద్దరూ ఆయన దర్శనంతో ఆనందించి సాయి చరణాల పట్ల ఆకర్షితులైనారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ సాయిబాబా ఒకరినే దక్షిణ అడిగారు. ఆయన అతనితో,
నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. అతను ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తి నుంచి ఏమీ కోరలేదు. అయినా అతను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ బాబా వాటిని వెంటనే తిరిగి అతనికి ఇచ్చేశారు. అందుకు అతనికి విస్మయం కలిగింది. అప్పుడు మాధవరావు దేశపాండే కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని చూసి అతను బాబాని ఏమని అడిగాడో వినండి. బాబా, అదేంటి అలా చేశారు? ఇద్దరు మిత్రులు కలిసే వచ్చారు కదా. ఒకరిని దక్షిణ అడిగారు. రెండో వారు స్వయంగా ఇచ్చినా తీసుకోకుండా తిరిగి వారికే ఇచ్చేశారు. మహాత్ముల దగ్గర ఈ భేదభావం ఎందుకు? ఒకరిని మీ అంతటి మీరే అడిగారు. రెండో వారు సంతోషంగా ఇచ్చినప్పటికీ దాన్ని తిరిగి అతనికి ఇచ్చి అతన్ని నిరాశపరిచారు. కొద్దిపాటి డబ్బు పట్ల ప్రీతిని చూపించడం, ఎక్కువ డబ్బు పట్ల ఉదాసీనత. నేనే గనుక మీ స్థానంలో ఉండుంటే ఇలా చేసి ఉండేని కాదు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. శ్యామ, నీకు తెలీదు. నేనెవరి వద్ద ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లికి రుణంగా రావలసిన డబ్బును మాత్రమే భక్తుల నుంచి అడిగి తీసుకుంటాను. అది ఇచ్చేవాడు రుణ విముక్తుడవుతాడు. నాకు ఇల్లుందా, సంసారం ఉందా? నాకు డబ్బు అవసరం ఏముంది? నేనైతే అన్ని రకాలుగా నిశ్చింతగా ఉన్నాను. రుణము, శత్రుత్వము, హత్య, వాటి నుంచి ఎవరూ ఎన్నటికీ తప్పించుకోలేరు. అంటే దాని ఫలితం ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనైనా అనుభవించాల్సి వస్తుంది. జనులు తమ అవసరాలు తీరడానికి దేవతలకు మొక్కుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత వారిని దాని నుంచి విడిపించడానికి నేను బాధపడాల్సి ఉంటుంది. మీకు దీని గురించి చింత లేదు. అవసరమైనప్పుడు మీరు ఎంతో నమ్రతతో విన్నవించుకుంటారు. తర్వాత మర్చిపోతారు. నా భక్తుల్లో రుణశేషం లేని వాళ్ళ మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మొదట్లో ఈ వ్యక్తి దరిద్రుడు. అందుకే మొదటి జీతం రాగానే దాన్ని దేవునికి అర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు అతనికి 15 రూపాయల జీతం లభించింది. కానీ మొక్కును మర్చిపోయాడు. తర్వాత 15 కాస్త 30 రూపాయలైంది. అది 60 గాను, 60, 100 గాను, ఆ తర్వాత దానికి రెట్టింపుగాను అలా 4 జీతం పెరిగింది. మొక్కు గురించి విస్మరణ కూడా అలాగే పెరిగిపోయింది. అలా పెరుగుతూ అతని జీతం 700 రూపాయలైంది. కర్మవశాత్తు ఈరోజు అతను ఇక్కడికి వచ్చాడు. అందుకని దక్షిణ నిమిత్తంతో 15 రూపాయలు నేను అతన్ని అడిగి తీసుకున్నాను. ఇప్పుడు రెండవ కథ విను. ఓసారి నేను సముద్ర తీరాన్ని తిరుగుతున్నప్పుడు నాకు పెద్ద భవనం కనిపించింది. దాని అరుగు మీదకు వెళ్ళి కూర్చున్నాను నేను. ఆ భవన యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, గొప్ప ధనవంతుడు. అతను నన్నెంతో ప్రేమపూర్వకంగా స్వాగతించాడు. నాకు కడుపు నిండా సుష్టిగా భోజనం పెట్టి నీరిచ్చాడు. అప్పుడు అక్కడే ఓ అల్మరా దగ్గర స్వచ్ఛంగా, సుందరంగా ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిద్రించడానికి నాకు ఇచ్చాడు. నాకు నిద్ర పట్టింది. నేను గాఢంగా నిద్రపోయాను. నేను గాఢంగా నిద్రపోవడం చూసి అతను రాతిని పక్కకు నెట్టి గోడ పగలగొట్టి నాకు తెలియకుండా నా జేబు కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నిద్రలేచిన తర్వాత జరిగిన విషయం తెలియగానే నేను ఏడవడం మొదలుపెట్టాను. 30,000 రూపాయలు పోవడంతో మనసుకు ఎంతో దుఃఖం కలిగింది. అవన్నీ నోట్లు. అలా అకస్మాత్తుగా నష్టం కలిగినందుకు నా హృదయం బద్దలైంది. పైగా ఆ బ్రాహ్మణుడు నాకు ధైర్యం చెప్పసాగాడు. నాకు అన్నము, నీళ్లు హితవు తప్పాయి. దీనున్నై నేను అక్కడే అరుగు మీద అలా కూర్చుండిపోయాను. 15వ రోజు గడిచిపోతుండగా ఓ ఫకీరు దారిని తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాల గురించి ఉర్దూ భాషలో పద్యాలు చదువుతూ హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. నేను ఏడవడం చూసి అతను నేను దుఃఖించడానికి కారణం ఏమిటని అడిగారు. నేను కూడా అతనికి అంతా చెప్పాను. దానికి అతను ఇలా అన్నాడు. నేను చెప్పినట్లు చేస్తే ఈ దుఃఖం నివారించబడుతుంది. నీకు ఫకీర్ గురించి చెప్తాను. ఆయన చిరునామా ఇస్తాను. ఆయనకి నువ్వు శరణు వెళ్ళు. ఆయన నీకు నీ ధనాన్ని తిరిగి ప్రాప్తింపజేస్తారు. అయితే నేను చెప్పిన నియమాన్ని నీవు పాటించవలసి ఉంటుంది. నీవు కోరుకున్న ధనం తిరిగి నీకు లభించే వరకు ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినడం మానేయి. అప్పుడు నీ పని నెరవేరుతుంది. అలా ఆ ఫకీరు నన్ను కలిశాడు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. అప్పుడు ఆ భవనం నుంచి వచ్చేశాను. మునుపట్లాగా సముద్ర తీరానికి వచ్చాను. దారి వెంట నడుస్తుంటే ఓ నావ కనిపించింది. కానీ అందులోకి నాకు ప్రవేశం లభించలేదు. అప్పుడు మంచి మనసున్న సిపాయి కలిసి నాకు నౌకలో చోటిచ్చాడు. అదృష్టమనే గాలి అనుకూలంగా వీచింది. ఆ నౌక అవతల తీరానికి చేరుకుంది. నేను బండిలో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు ఈ మసీదు తల్లి ఈ కళ్ళకు కనిపించింది. ఇక్కడ బాబా కథ పూర్తయింది. అప్పుడు ఈ అతిథులను మీ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకు భోజనం పెట్టు అని శ్యామకు ఆజ్ఞ ఇచ్చారు ఆయన. తర్వాత వాళ్ళకి పళ్ళాల్లో భోజనం వడ్డించినప్పుడు మాధవరావుకి వాళ్ళని అసలు సంగతి ఏమిటో అడగాలని ఆసక్తి కలిగి అతను అతిథుల్ని ఇలా అడిగాడు.
బాబా చెప్పిన కథ మీకు అర్థమైందా? బ్రాహ్మణుడు ఏమిటి, భవనం ఏమిటి? ఈయన జీవితం అంతా చెట్టు కిందే గడిచింది. దొంగలు దోచుకుపోయేంత సంపత్తి ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకేమనిపిస్తుందంటే బాబా చెప్పిన కథ అంతా మీకు సంబంధించి ఇదివరకు ఎప్పుడో జరిగిందనని. మీకు విశ్వాసం కలగాలని ఆయన మీరు రాగానే అది చెప్పడం మొదలుపెట్టి ఉండొచ్చు. దానికి ఆ అతిథులు గొంతు పూడుకుపోగా ఇలా అన్నారు: బాబా సర్వజ్ఞులు, రాగద్వేషాలు, లాభనష్టాల లాంటి పరస్పర విరుద్ధ వికారాల నుంచి అలిప్తంగాను, జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న స్థితిలోనూ ఉండే విభజింపబడరాని సర్వత్రా వ్యాపించి ఉండే పరబ్రహ్మ అవతారమే వారు. ఆయన ఇప్పుడు చెప్పిన కథలోని ప్రతి అక్షరము మాకు సంబంధించినదే. ఇదిగో ఈ చక్కటి భోజనం పూర్తయ్యాక అదంతా వివరంగా మీకు చెప్తాం. బాబా చెప్పినవన్నీ జరిగాయి, కానీ ఆయనకి మేము ఎవరమో తెలియదు కదా. వారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇదంతా తమాషాగా ఉందే. సరే, భోజనం అయ్యాక మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ అతిథులు కథ చెప్పడం మొదలెట్టారు. ఆ ఇద్దరిలో ఓ అతిథి ఇలా అన్నాడు: పర్వత ప్రాంతం అంటే సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని ప్రదేశం నా స్వగ్రామం. కానీ ఉదర నిర్వహణ కోసం సముద్ర తీరంతో సంబంధం ఏర్పడింది. అందుకని గోవా వెళ్ళాను. ఉద్యోగం సంపాదించాలని దానికోసం దత్తపూజ చేశాను. ఎంతో పూజ్యభావంతో ఆయనకి నేను మొక్కుకున్నాను: దేవా, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయడం నాకు తప్పనిసరి. దాన్ని నాకు లభించేలా చేయండి. నేను మీ చరణాలను శరణన్నాను. ఈ రోజు నుంచి కొద్ది రోజుల్లో మీరు నా కోరిక తీరిస్తే మొదటి నెలలో నాకు ప్రాప్తించిందంతా మీకు అర్పిస్తాను. దైవయోగంతో దత్తుడు ప్రసన్నులైనారు. కొద్ది రోజుల్లోనే నా మొక్కు ఫలించింది. మొదట్లో నాకు 15 రూపాయల జీతం లభించేది. తరువాత సాయిబాబా చెప్పినట్లుగానే అది పెరిగింది. నేను మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దాన్ని రకంగా బాబా నాకు గుర్తు తెప్పించారు. ఆయన దక్షిణ తీసుకుంటారని కొందరికి అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. ఆయన నన్ను రుణం నుంచి బయటపడేశారు. ఎంతో కాలం గడిచిపోయిన నా పాత మొక్కుని గుర్తు తెప్పించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తాత్పర్యం చెప్పాలంటే సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు, తమ భక్తుల్ని కూడా యాచించనివ్వరు. డబ్బుని వారెప్పుడూ అనర్థంగానే భావించేవారు. భక్తుల్ని కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహల్సాపతి లాంటి భక్తుడు సదా బాబా చరణాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అతను ఎంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతన్ని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తము తమకు వచ్చిన డబ్బుని స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పనిచేసేవారు. కానీ అందులో ఒక గవ్వైనా ఎన్నడూ కష్టాల కారుచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహల్సాపతికి ఇచ్చేవారు కాదు. మహల్సాపతి కూడా ఎవరి దగ్గర చేయిదాచరని అభిమానధనుడు. సాయి ఎంతో ఉదారులైనప్పటికీ అతను యాచనకై ఎన్నడూ కూడా ఆయన ముందు చేయి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉండటం వల్ల ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పేదరికపు కష్టాన్ని చెక్కుచెదరని సహనంతో ఆనందంగా సహిస్తుండేవాడు. ఒకసారి హంసరాజ్ అనే పేరు గల దయాపరుడైన వ్యాపారి మనసులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకు వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యపు అవస్థల్లో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకు నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండటమే ఆయనకి నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశారు? మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వాళ్ళిద్దరూ కూడా దర్బార్లో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు: సాయిబాబా అనుమతి లేకుండా నేనేది తీసుకోలేను. అతను డబ్బు నుపాసించేవాడు కాదు. పారమార్థికం కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమ సుధలను నింపుకొని
ఏ రకమైన స్వార్థం లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవాడు. హంసరాజ్ అప్పుడు సాయికి మహల్సాపతిని ఆ డబ్బు తీసుకోమని ఆజ్ఞాపించడానికి విన్నపం చేశాడు. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు: నా భక్తులు డబ్బు మొహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. తర్వాత రెండో అతిథి ఇలా అన్నాడు: నాకు కూడా అర్థమైంది. జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను వినండి. వింటే మీకు ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడొకడు ఎంతో నిజాయితీగా, విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టు పట్టింది. అతను నేను కూడబెట్టుకున్న డబ్బుని దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి ఒక అల్మారా అమర్చబడి ఉంది. అక్కడ రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతను దానికి కన్నం వేశాడు. బాబా ఇంతకు ముందు చెప్పిన ఆ అలమారకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనించి అతను గోడలోని రాయిని తీసేశాడు. తర్వాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బుని దొంగిలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్ల మొత్తము 30,000 రూపాయలు. మరి అది బాబాకి ఎలా తెలుసో? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవటంతో నేను రాత్రింపవళ్ళు ఏడుస్తుండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అలా 15 రోజులు విచారంలో మునిగిపోయాను. దానిలోంచి బయటపడే ఉపాయమేమీ కనిపించలేదు. ఒకరోజు ఎంతో ఖిన్నుడైన నేను అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు ఒక ఫకీర్లు దారిలో పద్యాలు చదువుతున్నాడు. నా ముఖము విచారగ్రస్తంగా ఉండటం చూసి నా దుఃఖానికి కారణం అడిగాడు. నేను విషయం చెప్పేసరికి దానికి అతను నివారణోపాయము చెప్పాడు. కోపర్గాం తాలూకాలో శ్రీడి అనే పేరు గల గ్రామంలో సాయి అనే ఒక ఆవల్య ఉన్నారు. ఆయనకి నీవు మొక్కుకో. ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినటం మానేయి. ఆ ఆవల్యాకు మనస్ఫూర్తిగా మీ దర్శనం వరకు నేను ఈ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీర్ నాకు అలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినడం మానివేశాను. బాబా: దొంగలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేను ఆ పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. ఒక 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణుని మనసుకేమనిపించిందో ఏమో కానీ అతను స్వయంగా వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేసి ఇలా అన్నాడు: నా బుద్ధి చలించింది, అందుకే నేను ఇలా చేశాను. మీ పాదాలపై నేను తల వంచుతున్నాను, నన్ను క్షమించండి. సరే, తర్వాత అంతా చక్కబడిపోయింది. సాయిని దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈరోజు తీరింది. ఈ అదృష్టానికి నిజంగా నేను ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగు మీద నేను దుఃఖంతో ఖిన్నుడై కూర్చొని ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చిన అతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి చెప్పి వేలు పెట్టి నాకు షిరిడీ దోవ చూపించాడతను. మళ్ళీ నన్ను కలవనే లేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత మొక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ ఫకీర్ని మళ్ళీ కలవనే లేదు. ఆ ఫకీర్ నిజంగా మీ సాయి ఔలియానే. మాకు తమ దర్శన లాభం కలిగించడానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాను చూడాలని కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు లభింపు చేయటం కోసం దర్శనం చేసుకోవడానికి నన్ను ప్రవృత్తం చేశాడు. తమకి మొక్కుపోవటం వల్ల అసలు ఎలాంటి ప్రయత్నము చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లభించాలనుకునేవారు నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడతారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం అజ్ఞానులమైన మమ్మల్ని పారమార్థకం వైపు తిప్పటం కోసం సదా శ్రమించే సాయి దీన్ని నిమిత్తంగా చేసుకొని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించిందే అందుకు. లేకపోతే భక్తిహీనులము, పామర్లము అయిన మేము ఈ సంసారం నుంచి ఎలా గట్టెక్కగలము? ఒక్క క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మొక్కు గురించి నేను మర్చిపోయాను. డబ్బు లోభం నిజంగా అనార్థదాయకము. తర్వాత ఒకరోజు కొలాబాకు చెందిన మహారాష్ట్ర పశ్చిమ తీరంలోని ప్రస్తుతం రాయగఢ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే నేను ఒకసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడీకి బయలుదేరాను.
నౌకలో ఎక్కవద్దని అభ్యంతర పెట్టినా కానీ నాకు ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సమర్థులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పిందంతా ఎంతో నిజము. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను నన్ను అనుమతించమని నిజంగానే ఎవరో ఒక సిపాయి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలోని అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తర్వాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలియని వాడే. కానీ అతను వారితో నాకితను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్నెవ్వరూ అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతం అంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయి తమకు జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్దంగా అయింది. సాయి ఇక్కడ ఎలా ఉన్నారో అదే విధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక అణుమంతమైనా లేదు. మాకు అనుభవాన్నిచ్చినట్లే ఆయన అందరికీ ఇస్తుంటున్నారనిపించింది. మేమెవ్వరము, ఎక్కడుంటాము? అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకొని లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవటమేమిటి? నేను మొక్కుకోవటమేమిటి? అసలు ఈ మొక్కంతా అద్భుతము. ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకటము. మేము అర్థం చేసుకోలేని అదృష్టమిది. ఎవరి దర్శనము ఇంతకు ముందెన్నడూ కాలేదో, చింతన జరగలేదో, పేరైనా వినలేదో అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవటం ఎంత విచిత్రము. సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవళ్ళు తత్పరతతో సేవించే భగవద్భక్తులు ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటారో, నవ్వుతారో, కూర్చుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులనిపిస్తుంది. మీ పుణ్యం వల్లే మీరు మానవదేహాన్ని ధరింపచేసి ఈ మూర్తిని ఇక్కడికి రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాకు ఈ షిరిడీ లభించింది. శ్రీ సాయి దర్శన యాత్ర కోసం సర్వస్వాన్ని దిగుదూడ్చి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజు స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆచరణ ఎంతో గొప్ప విష్ణు భక్తుడి ఆచరణలా ఉంటుంది. ఆయన నిజంగా జ్ఞానమనే వృక్షానికి అంకురమే. ఆయనే చైతన్యమే. అంటే శుద్ధ జ్ఞానమనే ఆకాశంలో ప్రచండ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేం చేసుకున్న పుణ్యం వల్లే మాకి మసీదు తల్లి కలిసింది. మా మొక్కును తీర్చింది. మా చేత ఆయన తమ దర్శనం చేయించుకున్నారు. మాకు మా దత్తుడు ఈయనే. ఆయనే ఈ నియమాన్ని పాలించమని చెప్పారు. ఈయనే నన్ను నౌకలో కూర్చోబెట్టి షిరిడీ దర్శనానికి తెచ్చారు. ఈ ప్రకారంగా సాయిబాబా తమ సర్వవ్యాపకతను, సర్వంతర్యామిత్వాన్ని, సర్వసాక్షిమత్వాన్ని గురించిన జ్ఞానాన్ని మాకిచ్చారు. సుధలను పొంగించే మమతల తరహాసలొలికించే ఆయన మోమును చూసి మనసు ఆనంద మకరంధ్రంలో మునకలు వేస్తుంది. సంసారం దుఃఖం మర్చిపోయాము. పారమార్థకాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటికి ఉప్పొంగుతుంది. విధి వాచ్యాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢ నిశ్చయము కలుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగాక. ఆయన మూర్తి కళ్ళ ముందు సదా కనిపించుగాక. సాయిబాబా లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితి లేదు. ఆ దయామృత సాగర్లు సాయిబాబాకి దేహాన్ని దిగువిడిచే ఇవ్వాలనిపిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు రెండవ కథను ఓ క్షణం పాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా అధరాల నుంచి జాలువారే అక్షరాలంటే ఎన్నటికీ అనృతం కానీ నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యవాణి. షోలాపూర్లో ఉండే సకారం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర సంతానం మీదున్న తీవ్ర
కోరికతో షిరిడీ వచ్చింది. సాయిబాబా పతిత పావనులు మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకును వెంట తీసుకొని ఆ స్త్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళే 27 సంవత్సరాలైనా నెల నెల దూరంగా కూర్చోవడమే కానీ పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీ దేవతలకి మొక్కి మొక్కి ఆమె అలసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకున్నాయి. అలా ఆ ముత్తైదు మనసులో బాబాని దర్శించాలన్న కోరిక పెట్టుకొని షిరిడీ వచ్చింది. ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చింది. బాబా ఎప్పుడు భక్తులతో కలిసి ఉంటారు, నేను ఆయన్ని ఒంటరిగా ఎలా కలవడం, నా మనసులోని మాటను ఆయనతో ఎలా చెప్పడం అని ఆమె ఎంతో బాధపడింది. మసీదు తెరిచే ఉంటుంది, సభా మండపం కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం పోగై ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయడం నాకు చచ్చినా కుదరదు. ఆమె విశ్వనాథం అనే పేరు గల ఆమె సవతి కొడుకు అక్కడే బాబాని సేవిస్తూ 2 నెలలుండిపోయారు. ఓసారి బాబా వద్ద విశ్వనాథు గాని ఇతర భక్తులు ఎవరు గాని లేకుండా చూసి మనసులో కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపం చేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వేయండి. అది కూడా బాబా ఒక్కరే ఉన్నప్పుడు, భక్తులెవరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరు వినకుండా ఆయనకు చటుక్కున చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానం ఇచ్చాడు. మసీదు ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడు ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు. సాయి దర్బార్ తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరిని ఎవరు ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను, నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసింది మాత్రం ఆ మంగళధామందే. ఆ మంగళధామదే. చివరికి సుఖశాంతాలు ఇచ్చేది ఆయనే, చింతలను నశింపజేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఓ కొబ్బరికాయ అగరొత్తి తీసుకొని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభా మండపంలో నేల మీద కూర్చో. భోజనం అయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నీవు పైకి రా. సరే. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఓ రోజు అదృష్టవశాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఓ రోజు సాయి భోజనం అయిపోయాక అనుకోకుండా అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తరువాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో వినండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావు బుగ్గగిల్లారు. అప్పుడు ఆ దైవానికి భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశీలి, కానీ అతను కోపం వచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు. ఈ లక్షణం మంచిదేనంటారా? తీవ్రంగా ఇలా బుగ్గగిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా నీకంతా పరువు తక్కువ పనిచేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. గడిచిన 72 జన్మల్లో నేను నీ మీద ఎప్పుడైనా చేయి వేశానా? గుర్తు చేసి చూసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడు కొత్త కొత్త మిఠాయిలను తినిపించే దైవం కావాలి. మాకు నీ నుంచి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలో నీ విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతం చేసి ఉంచండి. ఆ దానమే మాకివ్వండి అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీ చేత అవి తినిపిస్తూ తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమయ్యింది. ఇంత అయి బాబా కటకటాల దగ్గర తమ ఆశ్రమంలోనికి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావుడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేత్తో తీవ్రంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు. శ్యామా, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తుంది. అది ఏమన్నా తలుచుకుంటుందంటావు? శ్యామ వెంటనే అవకాశం చూసుకొని బాబాతో ఏమన్నాడో వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఆ స్త్రీ మనసులో ఉంది. దాన్ని అలాగే జరగనియ్యండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసుని అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఆ కొబ్బరికాయని ఈమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లలు పుట్టనియండి. దానికి బాబా, ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చి గాని, అలా ఎలా అవుతుంది?
జనులకి నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు, మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకులతో ఏ ప్రయాస లేకుండా అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకొని నిజమైన ఆశీస్సులు ఇవ్వడం లేదు. ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకి కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి. ఆశీస్సులు ఇవ్వడం ఈమెకు కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు అతను. బాబా కొబ్బరికాయ పగలగొట్టు అన్నారు. అందుకు శ్యామ ఒళ్ళో వేయండి అన్నాడు. అలా వారిద్దరూ ఎంతగానో వాదించుకున్న తర్వాత చివరికి బాబా తమ ఓటమిని ఒప్పుకొని ఇలా అన్నారు, పిల్లలు పుడతారులే శ్యామ, అదెప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అని అనడంతోనే శ్యామ కొబ్బరికాయను వెంటనే కొట్టేశాడు. ఓ చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆశ్రయకి ఇచ్చారు. తర్వాత మాధవరావు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈ రోజుకి సరిగ్గా 12 నెలలు నిండకుండానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఓ కొబ్బరికాయ ఈయన నెత్తి మీద కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటికి వెళ్ళగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను. బాబా మాటలు సరైన సమయంలో నీకు నిశ్చయంగా అనుభవంలోకి వస్తాయి. దీన్ని నమ్ము అని మాట లభించగానే ఆ స్త్రీ మనసుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. శ్యామ ఎప్పుడు తన పట్ల అనురక్తుడై ఉంటాడు కనుక తమ భక్తుడి మాటని నిలబెట్టడం కోసం ప్రేమకు బంధించబడ్డ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలుగలేదు. భక్తులన్న మాటలను నిజం చేయడానికి శరణన్న వారిని కాపాడడం కోసం కృప అమృత సాగరులు దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తూ ఉంటారు. శ్యామ తన గారాబు భక్తుడు. అతను చూపే ప్రేమలో ఆయన యోగ్యాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పాలను నెరవేర్చడమే మహాత్ముల నియమం. సరే, 12 నెలలు గడిచాక బాబా తమ నిశ్చయాన్ని నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకి కొడుకు పుట్టాడు. 5 నెలలు బిడ్డను తీసుకొని ఆమె షిరిడీకి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి చరణాలకి నమస్కరించి పాదాలకి 5 రూపాయలు అర్పించాడు. మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ డబ్బుతో బాబా శ్యామకర్ణ గుర్రానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపజేశారు. అందుకే అలా సాయిని నిరంతర ధ్యానం చేయడంలో, ఆయన్ని గుర్తు తెచ్చుకోవడంలో, ఆయన చింతన చేయడంలో హేమాడు పంతికి శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాది జాతికి చెందిన పిల్లి అండంలోని కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమాడు పంతు సతతము సాయి చరణాలలో లీనమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతూ ఉంటాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని ఆయన ప్రేమక భక్తులందరూ మసీదు నుంచి చావడిలోనికి ఆనందంతో ఊరేగిస్తూ తీసుకువెళ్ళడాన్ని వర్ణించాను. అలాగే బాబా హండ అంటే అన్నం వండే పెద్ద మూతిగల గిన్నెలు, అండాల గురించిన కథ, ప్రసాద వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి సర్వవ్యాపకత ఆశీస్సుల సాఫల్యత అనే పేరు గల 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయం చావడి వర్ణన. చావడి ఉత్సవ వర్ణన. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి చరిత్ర ధన్యం, ఆయన నిత్య ఆచరణ ధన్యం, ఆయన క్రియలన్నీ కూడా
బడరాని అద్భుతాలు, వాటిని జరిగినవి జరిగినట్లు విస్తారంగా వర్ణించడం అసఖ్యం. ఆయన నిజ చరిత్రకి అంతు లేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెన్నుకంజ వేయక పదునైన కత్తి మీద నడవడం లాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మ జ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలం సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమి చేసేవారు కాదు, అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వార్థాన్ని గుర్తుపెట్టుకొని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు. కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించడం కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండడం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథాతథంగా ఎవరు వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదర భావంతో ఉండేవారు. స్త్రీలతో ఆయనకు తల్లులు, చెల్లులు, ఊర్ధ్వ రేతస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గ సుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్యాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించడం అంటారు. తర్వాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యు అంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకి తెలియదు. అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యువు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ, ఆకాంక్షల పట్ల, విషయ భోగాల పట్ల అనాసక్తి పెట్టుకొని తమ ఆత్మ స్వరూప విశ్వవ్యాప్తి ఈశ్వరుడే అని తెలుసుకోవడమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగేరాలకు కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరు ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించి భీతి ఉండదు. ఇది చేయాలి, అది చేయకూడదు అన్న విషయంలో నిర్బంధం ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడ వస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో. అంటే మృత్యువు తర్వాత ప్రాప్తించే చోట లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహించబడిన జీవులకి ఆ తత్వం బ్రహ్మ అంటే సత్వం జగత్తుకి అద్యకారమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్నుణ్ణి అన్న భేద జ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనుక మరణం, మరణం తరువాత మళ్ళీ జన్మ, అలా సంసార ధారుణ్ణి చక్ర పరిభ్రమణ వీరి వెనుక పడుతుంది. మహా కఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్న అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? విషయాలను అనుభవించడానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవింద నామస్మరణ లేని చోటుతో మాకేం పని? స్వర్గంలో ఉన్న, నరకంలో ఉన్న విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఇలా ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలోని అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే
స్వర్గ సుఖ సౌఖ్యాలతో యుక్తమైన తోటలో వ్యవహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్న అలాంటి చోటు కోసం ఊరికే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతల మీది జన్మే చాలా మంచిది. ఈ దరిద్రి మహత్యం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా ఎక్కువై ఉన్నప్పటికీ దాని గొప్పతనం ఎంత? ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్గానే గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనుక కనురెప్ప మాటలో నశించే ఆయుష్లో ఒక్క క్షణం మాత్రం చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణని నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। భగవంతుడు భక్తులుండని హరి గురు కథల వర్ణన ఉండని భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటెందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్టతను ప్రాప్తింపచేయగల సాధనం. సర్వలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకి సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకు అన్ని విధాల ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వెళ్తే భవ భయ భీతి ఉండదు. దుఃఖ బాణలాన్ని దూరం చేసే గురువు ఉన్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యను ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి మాయాబంధనం ఉంటుంది. సంసారం గురించి రాత్రింబవన్లు చింత ఉంటుంది. సద్విచారం అనే లవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అనువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయలనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. విద్యకి శ్రేయస్సు అనేది విషయము. అవిద్య ప్రేయస్సుకు సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియం, ముఖ్య విషయం. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవటానికి గురుచరణాలను రెంటిని దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్యబుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వం ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయం లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకు భావార్థం అనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వాంబరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకు దృఢ శ్రద్ధ అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనంద స్వరూప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొలనూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దిష్టి అంటే చేదు వేపాకులు ఉప్పు ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీసే క్రియ తీయాలి. అప్పుడు ఆయనకు హారతి ఇవ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండని పగలగొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వపు అంశం లేశమాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కుండ మళ్ళీ పునరావృత్తి అవగలదు. కనుక కార్యం యొక్క నాశనం అస్తిత్వాన్ని ఆశ్రయించుకొని ఉండటం. కనుకే ఏ మరణం చివర
శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తం ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర కూడా ఇదే చూపిస్తుంది. స్థూలమనే పని నశిస్తే నిజంగా దాన్ని సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి విషయగ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థం బుద్ధి అలసిపోయినప్పుడు అక్కడ అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒక్కటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్చకి ఆశ్రయమిస్తే, అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి వచ్చి ఒళ్ళో వాల్తుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యువుకి ముఖ్య గుణధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరమవగానే సింధూర కాంతులతో దగదగలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని, ఇదే నా ధనం అన్న భావననే దృఢదేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి. ఆత్మ, చిత్తం వీటి ఐక్యత అనే భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి. దీంతో దృఢబంధనం ఏర్పడుతుంది. ఇదే మాయ దుఃఖానికి చోటు. కర్మబీజాన్ని పూర్తిగా మానవులు నశింపచేయకపోతే, ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మబీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించనంత వరకు అలా ఈ చక్రం అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడిపడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రవిహితంగా వ్యవహరించకపోవటం, ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్చలు లేని స్థితి. అదే ఆ విద్యను, ఆ వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయటమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింప చేసుకునే సాధన. వర్ణనను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాము. చెప్పే విషయం కానీ దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాం. పరంబ్రహ్మ యొక్క పూర్ణజ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగటం. దానివల్లే మనసుతో కోరుకోనివి, ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకు స్మృతులు ఆధారం. బ్రహ్మ విద్యాప్నోతి పరం. మనుషులు పరమ పదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానందం. బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందం సాధనకు చివరి ఉపాయం. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? సరతి శోకమాత్మవిత్. ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతంగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటానికి బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయం. సకల ప్రాప్తికి ఒక్క సాధనం. పూర్ణ, శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తీభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తం మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వాంబరుని చూడలేం. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని చేసుకుంటారు. ఈ కనిపించే జగతంతా కేవలం మిథ్య, అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోని దృశ్యం లాంటిదే. మేలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అక్కడ సత్ అసత్ అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల భావనే అదే నిజమైన ఆత్మ. సత్ అసత్ ఇత్యాది ప్రత్యయాలు నామము, ధాతువుల నుండి సాధించబడిన శబ్దం రూపాంతరం చేయటానికి దానితో కలిసి వచ్చే అక్షరం లేదా శబ్దం లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణము లేకుండా అనేక శబ్దాలతో
వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేషణ గుణం లేకుండా వృద్ధాప్యం, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము, శాశ్వతము, ఎన్నటికీ నశించనిది. అది నిత్యము, స్వయంభు, జన్మరాహిత్యము, సనాతనము, ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, విభజించరానిది, వృద్ధి శూన్యము, విస్తరణ అసలు పెరగనిది, అవిక్రియ, ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అనుమానం, అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరూ వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించని ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి చేసుకుని ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని అనకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. ఏమి ఈ సాయి మహారాజ్ పరమహంస స్థితి, ఏమి ఆయన వైభవం! చూస్తుండగానే దాన్ని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనం, పిల్లలు, భార్య, వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాల్లో అనురక్తులై ఉండేవారు. కామ కర్మల బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈషణాలన్నింటినీ త్యాగం చేసి దేహం, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటన్నింటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటిలో శ్రీ సాయి నామం నర్తిస్తూ హృదయంలో ప్రత్యూషంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసూనాలని శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలే వారికి సదా సుఖ సంతృప్తులు లభిస్తాయి. వారికెప్పుడూ శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుక అయితే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాళించే శ్రీ సాయి దరహాసవదనం! సుఖాల్లోకెల్లా అది అతి శుద్ధ సుఖం. ఆ అదృష్టం ధన్యం. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయం, సుఖశాంతులకి జన్మస్థానం. ఆయన హృదయాంగణం సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యాసత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలరు. ప్రాపంచక ఇచ్చల నుంచి, ఆంక్షల నుంచి నివృత్తి అయినవారు. పాలతో కడుపు నిండిపోయినా ఆవుదూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజకి కట్టిపెడతారు. అలాగే ఈ మనసు సంసారంలోని విషయ భోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాల్లో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమ సుధలు కృపారసం ప్రాప్తించడానికి ఆయన చరణ కమలాల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన
శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవం మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడి కాటుక ఎదురు కాళ్లతో కాళ్ళు మొదట బయటకు వచ్చి జన్మించిన ఎదురు కాళ్లతో పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపినట్లు గురి చరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక అంటే శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది. సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి తెలివిగలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్ని మీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి. తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు థళథళ మెరవడానికి, విరక్తి అనే పతాకం ఎగరడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. కుక్కలు, పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయ భోగాలు అనుభవిస్తాయి. ఇక మానవదేహం ప్రాప్తించిన తరువాత కూడా ఆ విషయాల వెంటే ఉంటే ఇక గొప్పతనం ఏమిటి? దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుందో స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధుసేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరం చక్కటి సద్వర్తనతో ఉంటూ శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ విధమైన ఆశ, ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్యం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు ధ్యేయస్థితిలో ఎవరిని ధ్యానం చేయాలో ఆ అవస్థలోనే ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మర్చిపోతారు. తుమ్హి జానా తుమచి కరణి మాలాతర్ రాత్రిం దివస్ తుమచీచ్ ఘోకణి. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగలతల్ని పూయించే బాబా ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, శ్రీ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలున్నప్పటికీ అది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలది. ఒకవేళ పారాయణ చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న ప్రకరణాలను శ్రోతలు నిత్యము నియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. అలంకారాలుగా చేసుకోవడం అంటే అమూల్యమైనవి తెలుసుకొని మనసులో దాచిపెట్టుకొని ప్రీతితో అనుసరించాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురు మహారాజ్తో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా మధ్యలో అంతరాయం రానియకుండా చదివేవారి ఇళ్లల్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరమవుతుంది. ఇక ఇది నేను చెప్తున్నాననుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు. కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి.
తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపచేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను హరించివేస్తాయి. అలాంటి ఆ సాయిని గురించి అప్పుడు శ్రోతలు తనివి తీరా వినండి. అలాంటి మహాత్ముల కథా ప్రసూనాల ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది? రసభరితమైన ఈ చరిత్ర వర్ణనను వదిలేసి అటువే సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్యాకారం అయి సుఖ దుఃఖాలు రెండింటికి చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతంలో కూడా లభించదు. ప్రారంధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి బుద్ధి సూచిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, नमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
బాబా